వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే. కానీ కొంచెం ఇప్పుడిప్పుడే ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్ చేశారు, కానీ మార్కెట్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇందులోనే కంటిన్యూ అవ్వకుండా ఒకవేళ మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ సిప్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ అలా స్టార్ట్ చేయాలనుకుంటే దాంట్లో టాప్ కంపెనీస్ ఏంటి, ఒకసారి ఈ చిన్న డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనము స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మన ముందున్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు నిజంగానే నేను అన్నట్టుగా స్టాక్ మార్కెట్ అనేది బాగా నాలెడ్జ్ ఐడియా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా అందులో ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఎప్పుడు తీయాలి ఎప్పుడు పెట్టాలి అని. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇది ఒక కొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్, రెగ్యులర్గా మంత్లీ చేయాల్సి ఉంటుంది. సో మరి ఫస్ట్ అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఓకేనా కాదా అంటే టాప్ కంపెనీస్ తెలుసుకునే ముందు మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అండి మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి రెగ్యులర్గా కూడా ఇది రిస్క్ డైవర్సిఫైయింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే మనము స్టాక్ మార్కెట్లో ఐడియా లేదు లేకపోతే టైం లేదు అనే వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తాయి. అంటే మీరు 1 year 3 months అని కాకుండా ఒక 4 years 5 years ఇన్వెస్ట్ చేస్తానన్న వాళ్ళందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయి. సో అందులో కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు దాదాపు ఒక 20 కంపెనీస్ నుంచి ప్రతి కంపెనీలో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. సో వీటిల్లో బెస్ట్ ఏమి ఉన్నాయి అనేది ఇప్పుడు చాలామందికి మీరు మంచి ఆల్రెడీ మీరు ఒక టెక్నికల్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ కాబట్టి మీరు ఏమైనా మంచి బెస్ట్ కంపెనీస్ చెప్తే మేము వీళ్ళైతే ఫాలో అవుతాం అన్న వాళ్ళకి ఒక సజెషన్గా మీకు ఈ కంపెనీస్ ఇస్తున్నాం. సో ఇది కూడా యాజ్ పర్ సెబీ రూల్స్ నేను ఎక్కడ కూడా ఫోర్స్ చేయట్లేదు, మీరు ఊరికే ఎడ్యుకేషన్గా తీసుకోండి. సో మీరు కూడా కంపేర్ చేసుకోండి, మీ సోర్సెస్ దాన్ని చూసుకొని డెసిషన్ తీసుకోండి. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే 3-4 వెరైటీస్ ఉన్నాయి. అంటే ఒకటి డైరెక్ట్ ఈక్విటీ, అలాగే డెట్, 2 కలిపి మిక్సింగ్. సో డెట్ ఈక్విటీ 2 కలిపిలో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క సెగ్మెంట్లో మీకు కొంత ఒక 3 segmentsలో ఒక్కో సెగ్మెంట్లో ఏ కంపెనీ బాగుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్లో పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇదేంటంటే దీనిలో ఏంటంటే అట్లీస్ట్ 35% అలొకేషన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇస్తుంది. యుఎస్ మార్కెట్స్ కానీ ఏ మార్కెట్స్లో బాగున్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి డొమెస్టిక్గా కాకుండా దీనిలో కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఇది ఒకటి బాగా గ్రో అవుతుంది. సో పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. సో దీనిలో ఇంటర్నేషనల్ డైవర్సిఫికేషన్ ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇండియన్ మార్కెట్ డౌన్ ఉన్నా యూఎస్ మార్కెట్స్ కానీ లేకపోతే జపాన్ కానీ ఇప్పుడు యూరోప్ మార్కెట్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి వాటిల్లో కొంత ఎక్స్పోజ్ చేస్తారు, 35% ఎక్స్పోజ్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే బయట నుంచి కూడా మనీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది బాగా గ్రో అవుతుంది ప్రజెంట్. తర్వాత ఏంటంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఇదేంటంటే లాంగ్ టర్మ్లో నిఫ్టీ 50 కంపెనీస్ లార్జ్ క్యాప్ ఫండ్ అంటే టాప్ 100 కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓవర్ ఆ పీరియడ్ ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్ ఎంత క్రాష్ అయినా ఈ లార్జ్ క్యాప్స్ ఏమవుతాయంటే ఎప్పుడు అవి మళ్ళీ నిలబడతాయి, గ్రో అవుతాయి. కాబట్టి మనకి ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది నిప్పాన్ ఇండియా బాగానే ఉంది. సో అది ఒకటి ఐడియల్గా చూసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. దీనిలో ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ అంటే దీనిలో ఈ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అలా ఫ్లెక్సిబుల్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో వీటిలో ఆల్రెడీ 65,000 crore ఏఎం ఉంది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ఫండ్. సో ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏంటంటే ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అంటే మార్కెట్స్ డౌన్ అయినప్పుడు విపరీతంగా ఫాలో అవుతాయి, కానీ పెరిగినప్పుడు బుల్ రన్లో ఉన్నప్పుడు కూడా ఇవి బాగా గ్రో అవుతాయి అన్నమాట మిడ్ అండ్ స్మాల్. కాబట్టి మనందరికీ ఏంటంటే అట్లీస్ట్ ఒక మిడ్ అండ్ స్మాల్గా కొంత ఉంటే అదేంటి ఓవరాల్ లాంగ్ టర్మ్లో గ్రో అవుతుంది. ఎందుకంటే మార్కెట్స్ ఏంటంటే ఎంత డౌన్ అయినా ఇప్పుడు మనం 2020 చూసి ఎంత డౌన్ అయినా 2025 చూసేపాటికి మళ్ళీ పెరిగిపోయినాయి. అలాగే మార్కెట్స్ ఏంటంటే ఇప్పుడు కూడా ఎవరి 3 years 4 yearsకి చూసుకుంటే ఒక ర్యాలీ వచ్చేస్తుంది. సో కాబట్టి వాటిల్లో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి బాగుంది. సో అని మనకి డేటా వస్తుంది. 3 to 5 years అయితే 4 to 5 years అయితే మనం వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ నిప్పాన్లో వస్తుంది. తర్వాత మోతీలాల్ ఓస్వాల్ కూడా ఈ ఆఫర్ చేస్తున్నారు మిడ్ క్యాప్ ఫండ్. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది.
తర్వాత ఏంటంటే ఇంకా బ్యాలెన్స్డ్ ఫండ్ అలాగే కన్జర్వేటివ్ ఫండ్ తీసుకుంటే ఎస్బీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. మల్టీ అసెట్ అలొకేషన్ దీని పేరులోనే ఏంటంటే మల్టీ అసెట్స్లో అలొకేట్ చేస్తారు. ఇందులో ఏంటంటే కొంత గోల్డ్లో పెట్టచ్చు, అలాగే కొంత డెబిట్లో పెడతాం, ఈక్విటీలో పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే ఒక్క సెక్టర్ పెర్ఫామ్ చేయకపోయినా వేరే సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి టోటల్గా గ్రోత్ ఇవ్వగలుగుతున్నారు. సో ఇది ఈ నేను బ్యాలెన్స్డ్ ఉండాలి, నాకు ఎక్కువ రిటర్న్ రాకపోయినా పర్లేదు కానీ క్యాపిటల్ ప్రొటెక్షన్ అవ్వాలంటే ఈ మల్టీ అసెట్ అలొకేషన్. అలాగే నాకు కొంచెం గ్రోత్ రావాలి, మంచి హై గ్రోత్ రావాలంటే ఈ పరాగ్ ఫ్లెక్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది, ఫారెన్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాం. అలాగే లార్జ్ క్యాప్ ఫండ్, మోడరేట్ గ్రోత్ అంటే లార్జ్ క్యాప్, అగ్రెసివ్ గ్రోత్ అంటే మిడ్ క్యాప్. సో ఇలా మీకు ఏంటంటే మీ మైండ్ని బట్టి అగ్రెసివా, బ్యాలెన్స్డా, లేకపోతే హై గ్రోత్ కావాలి, మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా ఇది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది మళ్ళీ ఇది కూడా సేమ్ కొంచెం తగ్గాయి కదా అని విత్డ్రా చేసుకోకుండా హోల్డ్ ఆన్ అయ్యి అవునండి, హోల్డ్ చేసుకోవాలి ఇది. సో చేసుకుంటే మంచి ప్రాఫిట్ మనకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మార్కెట్ పడిందని కంగారు పడకూడదు, లాంగ్ టర్మ్లో చూసుకుంటే బాగా వస్తాయి. అంటే సో ఒక రకంగా కొంచెం వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఇందులో బెనిఫిట్ ఏంటంటే మేబీ స్టాక్స్ అన్నా కొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది రిటర్న్స్ కనిపించాలంటే, బట్ ఇందులో ఎంత అమౌంట్ నుంచి బేసిక్గా కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు సార్? ఇప్పుడు యావరేజ్గా 1000 నుంచి కూడా చేసుకోవచ్చు అండి. సో 1000 నుంచి 1 lakh కూడా ఎస్ఐపిస్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మీ యొక్క అమౌంట్ని బట్టి మంత్లీ ఎస్ఐపి చేయటం వల్ల మీకేంటంటే ఎప్పుడు చూసినా ఏమవుతుందంటే ర్యాబిట్ కన్నా టార్టైసే గెలుస్తుంది. ఎందుకంటే అది డిసిప్లిన్గా ఉంటుంది, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మనం అనుకుంటాం కానీ వీళ్ళు పెద్ద స్లోగా ఉంటారని, బట్ ఓవరాల్గా చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మ్యూచువల్ ఫండ్స్ బాగా పర్ఫార్మెన్స్ కనపడుతుంది మనకి. రైట్ సో అలా చేసుకోవచ్చు. ఓకే. సో మరి ఈ విషయంలో కూడా అంటే మనం స్టాక్ మార్కెట్ గురించి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు అనేది చెప్తాము, మరి దీంట్లో కూడా చేయకూడని తప్పులు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫైనల్ సజెషన్ ఏం చెప్తారు సార్? దీనిలో మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే 5 years అంటే నేను 5 years హోల్డ్ చేయాలి. రెండోది మీకు ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఒక 2 years తర్వాత మనీ కావాలి అనిపిస్తే ఈ యూనిట్స్ కొంత అమ్మేయండి, బట్ ఎస్ఐపి కంటిన్యూ చేయండి. అంటే ఎస్ఐపి మొత్తం ఏం చేస్తారంటే చాలామంది నాకు ఇప్పుడు డబ్బు అర్జెంట్ కావాలి, ఎక్కడ దొరకలేదు కాబట్టి నేను తీసుకుంటున్నాను అని అనుకునే వాళ్ళకి ఏంటంటే ఓకే కొంత ఎమర్జెన్సీ అవసరం ఉంటే తీసుకోండి, బట్ ఎస్ఐపి కంటిన్యూ చేయండి. అంటే ఎంతవరకు అవసరమో అంత తీసుకొని ఎస్ఐపి కంటిన్యూ చేయటం వల్ల మీకు ఏమవుతుంది ఫర్దర్గా ఈ లాస్ అంతా కూడా మళ్ళీ మీకు రికవర్ అవుతుంది. 5 years అలా పెట్టుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది. చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఎస్ఐపిలు ఇదే, గబక్కన అవసరం అయితే మొత్తం మెస్టర్ క్లోజ్ చేస్తున్నారు, తర్వాత వేరే ఎవరైనా మంచి ప్రాఫిట్ వస్తారే తీసేసాను బాధపడుతుంటారు. కాబట్టి ఇది కంటిన్యూ చేయండి, లాంగ్ టర్మ్లోనే వెల్త్ క్రియేట్ అవుతాను. సో మొత్తంగా మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నమాట. సో అండ్ ఆల్సో ఇవి ఏంటంటే మనకి కొంచెం మార్కెట్ రిస్క్ని బట్టి కొంచెం సబ్జెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి మనము అంటే సార్ ఎడ్యుకేషనల్ పర్పస్తో మీకు కొంచెం టాప్ కంపెనీస్ చెప్పారు, సో దాని ప్రకారంగా మీరు చూసుకోండి అండ్ మీకు సిచ్యువేషన్కి తగ్గట్టు మీ ఫైనాన్షియల్ గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీకు పాసిబుల్ అయిన వాటిపైన ఇన్వెస్ట్ చేయండి. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.